4.2 అవమానం, మీనరాశికి 7.5 అవమానం. అంటే ఓవరాల్గా కూడా పూజించటోళ్ళే ఎక్కున్నారు ద్వేషించటోళ్ళ కన్నా. అయినా ఏ ద్వేషమైనా మంచి చేయడానికి పోతే ద్వేషిస్తారు. అది మనం సక్సెస్ అవుతాం, మనం ముందుకెళ్తాం. మనం ముందుకెళ్తే ఆ పరాభవ అంటే ఆ పరాబట్టిక అమ్మవారి ఆ శివుని ఆశీస్సులు మనందరిపై ఉండి మనం కూడా సుఖ సంతోషాలతో ఉంటాం. మరి ఇవన్నీ చెప్పింది లయ గారు. అసలు ఈ గ్రాణం ఎందుకు పడుతుంది? అసలు ఈ గ్రాణంలో దర్భ ఎందుకు వేస్తారు, గరిక ఎందుకు వేస్తారు? ఇది చేయడం వల్ల మనకు లాభం ఏంది, నష్టం ఏంది అని అంటారు. మీరు బాగా గమనించండి, పల్లెటూర్లలో ఇప్పటికీ కూడా గ్రాణం పట్టినాడు గరక పూసలు దర్భ తెచ్చి పచ్చళ్ళ మీద కూరల మీద వేసుకుంటారు. అసలు దేవతలందరూ నవగ్రహాలు మన లెక్కనే కూర్చొని మీటింగ్ పెట్టుకున్న ఎవరు గొప్ప, నేను గొప్ప అని సూర్యుడు, నేను గొప్ప అని చంద్రుడు, నేను గొప్ప అని బుధుడు, నేను గొప్ప అని శుక్రుడు, ఇట్లా 9 గ్రహాలు నేను గొప్ప అంటాను. మరి ఎవరు ఈ గొప్ప ఎవరో నిర్ణయించేది ఎవరు? ఆ శివుడు నిర్ణయించాలి. శివుడు వచ్చిండు, ఏం మీటింగ్ పెట్టుకుంటానులే, మీరు ఎందుకు నేను గొప్ప అంటాను, మీకు ఎవరు గొప్ప కావాలని నేను చెప్పానా, చెప్పండి అని ఒక్కటే ప్రశ్న వేస్తాడు. ఇప్పుడు నేను ఇక్కడున్నా, నా భార్య ఏం చేస్తానని అడుగుతాడు. అప్పుడు అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు నవగ్రహాలు. కానీ ఇవాళ ఎవరైతే మనకు రాజు ఉన్నాడు, ఆ రాజు గురువు అని చెప్తాడు, నీ భార్య స్నానం చేస్తుంది అని చెప్తాడు. ఇప్పుడేమో పొయ్యి తొంగి చూడాలి. అప్పుడు దివ్య దృష్టి శివుడు చూసాడు. ఆ శివుడి దృష్టి అమ్మవారికి కూడా కనబడితే అమ్మవారు బాగా కోపానికి వస్తాయి, స్నానం చేస్తారు. అట్లా కాదు, ఇట్లా నవగ్రహాలు అందరూ ఇట్లా అనుకుంటా అంటే నేను ఎవరు గొప్ప తెలుసుకోవడానికి చూసినా అంటే నన్ను కూడా చూసినట్టే కదా. ఈ జాతకమే శాపం అవుగాక, మరి జాతకం శాపం అవుగాక అని చెప్పిస్తే మరి అందరూ ఈ సూర్యుడిని, చంద్రుడిని, బుధుడిని, బృహస్పతిని ఎవరు నమ్ముతారు, ఎవరు దండం పెడతారు, ఎవరు పూజ చేస్తారు? మళ్ళీ అందరూ విష్ణుమూర్తి దగ్గర పోయి ఈ గ్రహాలన్నీ పోయి పార్వతమ్మని బతిలాడితే పార్వతీదేవి ఏం చెప్పిందంటే, ఏ మనిషికైనా జీవితంలో 80% కరెక్ట్ అవుతాయి, 20% తప్పు అవుతాయి ఇక బోన్ చెప్పింది. అందుకే మీరు జాతకాలు ఏ అయ్యగారు చెప్పినా మేము కూడా దేవునికి ఏం మొక్కుకొని చెప్తామంటే, నేను చెప్పే వీళ్ళకి ఏదైతే నష్టం ఉందో ఆ నష్టం 20% కొట్టుడు పోవాలి, మంచి జరిగేది 80% ఉండాలి అని చెప్తాం. ఎందుకొరకు చెప్తామంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. కొత్తగూడెంలో ఒక బ్రాహ్మణ పిల్లగాడు సతీష్ అని, ఆయన జాతకముల సెప్టెంబర్లో నీళ్ళలో కొట్టుకుపోతాడు, నవంబర్లో అమెరికాకు పోతాడు, ఏప్రిల్లో పెళ్ళి అవుతుంది, జూన్లో చచ్చిపోతాడు అని ఒక గ్రంథంలో ఒక జాతకుడు చెప్పిండు. ఆయన ఒకడే కొడుకు, అపర కోటీశ్వరుడు, మస్తు బాధపడతాడు. సరే ఎవరో నా అడ్రస్ చెప్పిండు. నేను ఇప్పుడు మా కవిత గారి గురువు గారు కొడకళ్ళ నరసింహరావు సిద్ధాంతి గారు, మా నాన్నగారు ముగ్గురం కూర్చొని ఒక నైట్ అంతా లెక్కలేసినాం, ఈయనను ఎట్లన్నా బతికియాలనే ఆలోచనతో వేస్తే ఆయనకు బ్రహ్మాండమైన ఆయుష్ ఉన్నది, ఏం కాదు పో అంటే. ఎందుకొరకు చెప్తున్నా అంటే, బ్రాహ్మడు రోజు పూజలు చేయడం వల్ల, వాళ్ళ నోరు ఫలించడం వలన, దానికి లాభం జరగడం వల్ల మీకు మంచి జరుగుతుంది అంటే మంచి జరుగుతుంది. అది తథ్యం. ఎందుకంటే రోజు పూజ చేస్తాం కదా, ఆ పూజ ఫలితము వాళ్ళకి ఎక్కడనో ఒకడ కొంత వచ్చి వాళ్ళ లాభం జరుగుతుంది. అట్లా చూసినాం. ఆయన పిలిపించి, ఇది 3 అయ్యగాళ్ళం బ్రహ్మాండంగా చేసినాం, నువ్వు తప్పనిసరి నీకు అవుతుంది పో అని అన్నా. ఆయనకి ఎందుకు ఈ డౌట్ వచ్చి నన్ను అడిగిందంటే, 13వ తారీఖు సెప్టెంబర్ నాడు వెనకటనేమో ఇప్పుడు బ్రిడ్జిలు కట్టిన వెనక రొడ్డాలు ఉండే, రొడ్డం అది దాటుతా అంటే కారు కొట్టుకోపోయింది నీళ్ళల్లో. సెప్టెంబర్ 13 డౌట్ వచ్చింది. అమెరికాకు ఆఫీస్ తరఫున నవంబర్లో రమ్మన్నారు, పోయి వచ్చిండు. ఏప్రిల్లో అనుకోకుండా పెళ్లి సెటిల్ అయింది. ఇక పెళ్లి చేసుకొని అంటాను పెళ్లి సెటిల్ అయినాక. ఎందుకంటే పాపం అమ్మాయిని అన్యాయం చేస్తా కదా బేలా అంటే, నువ్వు పెళ్లి చేసుకో, మేము తప్పనిసరి చక్కదా. నేను ఖమ్మం పోయి ఏప్రిల్ 6వ తారీఖు నాడు పెళ్లి చేసిన. ఇప్పుడు 30 సంవత్సరాలైనాయి. ఆయనకి 2 కొడుకులు బ్రహ్మాండంగా ఉన్నారు. ఎందుకొరకంటే ఈ జాతకంలో 20% ఆయన జరిగినాయన్నీ ముందు జరగలేదు అనుకో. నీళ్ళకి ఉట్టుకపోకపోయినా, అమెరికాకు పోకపోయినా, పెళ్లి కాకపోయినా ఇది జరిగేది ఖాయమవు. ఈ 3 జరిగినాయి కాబట్టి అది జరిగేది కొట్టుడు పోయింది. అంటే జాతక జ్యోతిష్యానికి ఉన్నటువంటి పవర్ అటువంటిది. దాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా వేదాలను, సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఎప్పుడు కూడా అపహాస్యం చేయకుండా, విమర్శించకుండా కనుక ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆ వ్యక్తికి దినాభివృద్ధి కలుగుతుంది. ఏదో ఒక భగవంతుని తప్పనిసరి నామస్మరణం చేయాలి. ఈ పరాభవ నామ సంవత్సరంలో మీ అందరికీ పర ఆభవ అంటే తప్పనిసరి పరులందరూ కలిసి ఈ భవనామ సంవత్సరంలో రోజు ఎంతైతే జప సంఖ్య కూర్చోంగా రామ
లేస్తే రామ, కూర్చోంగ కృష్ణ, లేస్తే కృష్ణ. ఒక్క హిందూ దేవుడు అని కాదు, ఆల్ పార్టీస్, ఆల్ మతాస్ అన్ని ఎవరి ఇష్టం వచ్చిన దేవుణ్ణి వాళ్ళు కొలుచుకోండి. ఎందుకంటే ముస్లింలు ఉంటారు, క్రిస్టియన్లు ఉంటారు, హిందువులు ఉంటారు, మమ్మల్ని అంటలేరు కాదు, ఎవరికి ఇష్టమైన దేవుణ్ణి వాళ్ళు కొలుచుకోవాలి. ఇప్పుడు కవితమ్మ గారు ఉన్నారు, వారు దేవాలయాలకు పోతారు, మసీదులకు పోతారు, చర్చిలకు పోతారు. ఎందుకొరకు? వాళ్ళ ప్రజలు చక్కగా ఉండాలి, వాళ్ళు చల్లగా ఉండాలని. వారికి ఏదో కోరిక అని కాదు, వారు చల్లగా ఉంటే వీరు మంచుకుంటారు, మీరు చల్లలేకపోతే మేము ఎట్లుంటాం. కావున సర్వమత సమ్మేళనంగా అందరు బాగుండాలి, అందరిలో మనం ఉండాలనే సంకల్పం ఉంది కాబట్టి మనం ముందుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. కావున ఇది చెప్పిండు. ఇంకొక విషయం చెప్పిండు, వృక్షో రక్షతి రక్షితః. ఏ మనిషి అయితే మీ నక్షత్రాన్ని బట్టో మీ పేరుని బట్టో ఒక చెట్టును గనక ఇంట్లో పెట్టినట్టయితే, కొంతమంది 150 గదాలనే ఇల్లు కట్టుకుంటాడు, జాగ కూడా వదిలిపెట్టరు. మరి వాళ్ళకు జాగలేదు, పోయి శివాలయంలో బల్లెను రోడ్డు పక్క పంట చెట్టు నాటు రాండి. అది ఎట్లా చెట్టు పెరుగుతుంటే మీ వంశం ఆ విధంగా పెరుగుతుంది, మీ కుటుంబం ఆ విధంగా పెరుగుతుంది, మీ పిల్లలు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అది గమనిస్తూ ఈ సంవత్సరం ప్రతి ఒక్క వ్యక్తి ఒక చెట్టు మీరు నాటుతూ ఇంకో 4 చెప్పండి. ఠాకూర్ సినిమాలో 3 చెప్పండి, ఆ 3 9 మంది చెప్తున్నట్టు మీరు కూడా ఆ విధంగా చేసుకుంటూ మనం చెట్టు నాటినట్టయితే మనం వృక్షో రక్షత రక్షత, మంచి ఆక్సిజన్ వచ్చి మనం వృక్షాలు మనల్ని రక్షిస్తాయి అని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక లాస్ట్ విషయం, గ్రహణం విషయం సగం లాపినా అది కంప్లీట్ చేస్తాం. ఈ దర్భ ఎందుకు వేస్తారు? అందరు ఇట్లనే కూర్చొని దేవతలు అమృతం తాగుతున్నారు. దాంట్లో శుక్రుడు రాక్షసులకు గురువు దేవతలకు గురువు. ఈ అందరికి పోస్తుంటే శుక్రాచార్యుడు రాక్షసునికి సైగ చేస్తా, నువ్వు కూడా వచ్చి మాతో అమృతం తాగని. ఈ విష్ణుమూర్తి పోసుకుంటా ఆ రాక్షసునికి కూడా వస్తాడు. ఇక్కడ దానికి వస్తుంది, ఇంకా కిందికి దిగది. అప్పుడు సూర్యచంద్రాదులు ఈ ప్రపంచాన్ని కాపాడుతాండ్రు. వాళ్ళు చెప్తారు ఏమని, నువ్వు తొందరగా రాక్షసుని కనుక శిరస్సు ఖండించకపోతే మనను రేపు పొద్దున మనకు బాగా పెబ్బై కూర్చుంటాడు అనగానే చక్రంతో ఇరికాండిస్తాడు. అప్పుడు ఈ రాక్షసుడు, ఇంతమందమైతే నాకు ఆయుష్ పోసినావు కదా, నాకు అమృతం అవుతుంది కదా, నేను చేసింది తప్పైనప్పటికీ నన్ను కూడా దేవతలలో కొలవాలి అంటే పామును కోసి పాము తలకాయను మనిషి మొండానికి, మనిషి మొండానికి పాము తలకాయను పెట్టి రాహుకేతులుగా ప్రతిష్ఠించిండు. అయితే ఈ గ్రహణము సూర్యుడు చంద్రుడు ఆనాడు చెప్తేనే కదా కోసింది. అట్లా వాటిని పట్టడానికి వెళ్ళడం వల్ల ఇప్పటి నుంచి హన్మకొండ నుంచి ఇక్కడికి వచ్చాను, ఇది రావడానికి 2 గంటలు పట్టింది. అట్లా మనం చెప్తాం, మధ్యాహ్నం 2ంటికి గ్రహణం, నువ్వు పొద్దున 9ంటికే తినుడు బంద్ చేయాలంటాం. అంటే ఈ 2 గంటల నుంచి అక్కడ స్టార్ట్ అవుతుంది ఏది మింగడానికి రావడానికి. ఈ వచ్చి మింగే లోపు విషగులికలు కోపంగా వస్తుండే కాబట్టి ఆ విషగులికలు కనుక మనం తిను పదార్థాల మీద పడి అవి విషం లెక్క తయారై మన శరీర రుగ్మతలు అవుతాయని ఆ దర్భేసుకోండి, గారికేసుకోండి అని చెప్తారు. అందుకే ఈ యొక్క గ్రహణాలని కూడా తెలియజేస్తున్నాం. కావున ఈ పరాభవనామ సంవత్సరము అందరికీ మంచి జరగాలి, మనకు జరగాలి. రెండోది కవిత గారికి అయితే 100కి 100 రూపాయలు అచ్చు గుద్దినట్టు బ్రహ్మాండంగా ఉన్నది. వారు మంచుకుంటే మనం మంచుకుంటాం. ఎందుకంటే ఎందుకు మంచిగా ఉండాలి, ఎందుకు మంచిగా ఉంటుంది అంటే ఇవాటి వరకు ఆమెకు అపజయం లేదు. ఆమెను అపజయం చేసినా ఆమె జయించుకుంటూ వస్తుంది, అది గ్రేట్. ఈ మధ్యకాలంలోనే మనం చూసినాం ఎన్ని సక్సెస్ అయింది. ఇది నేను ముఖస్తుతిగా చెప్పుడు కాదు, నిజంగా చెప్తున్నా. ఢిల్లీ కోర్టులాడినే గడగడలాడిచ్చి గెలిచి వచ్చింది, అంతకన్నా గొప్ప ఏం కావాలి. మొన్న ఉద్యమం చేసింది, నిరాహార దీక్ష చేసింది, ప్రభుత్వం ఒప్పుకున్నది, వాళ్ళందరికీ జాగలు పట్టాలు ఇండ్లు ఇచ్చింది. ఇంకేం కావాలి? ఇట్లా చెప్పుకుంటూ పోతే వారు చేసిన ఈ కోకొల్లో